ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. అంగన్వాడీ ఉద్యోగం సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇక్కడ జిల్లాల వారీగా మనకు న్యూస్ పేపర్లో రావచ్చు, అలానే అఫ్సల్ వెబ్ పేజ్లోకి ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు కానీ చూసుకుంటే న్యూస్ పేపర్లో అయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంగన్వాడీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు టోటల్ వేకెన్సీస్ 948 అన్ని జిల్లాల్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ప్రజెంట్ మీరు కానీ చూసుకుంటే 17 వేకెన్సీస్ ఇక్కడ రిలీజ్ అనేది అవడం జరిగిందండి. వివరంగా మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వండి. ఇక్కడ డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ మనకు జిల్లా వ్యాప్తంగా 17 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చి మీరు చూసుకుంటే పార్వతీపురం మనకు మన్యం జిల్లా నుంచి ఇక్కడ రిలీజ్ అనేది అవడం జరిగిందండి. ఇక్కడ మనకు మండలాల్లో ఖాళీగా ఉన్నటువంటి మనకి ఏంటంటే అధికారి గారు మనకు కనకదుర్గ గారు మనకు ఇక్కడ ప్రకటన అనేది చేయడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ అధికారి మనకు సాలూరులో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే మనకు పార్వతీపురంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే పాలగుండలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే బలిజిపేటలో మనం కానీ చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. సీతానగరంలో మనకు 2 ఉన్నాయి. మనకు బామినిలో 2 ఉన్నాయి. అలానే వీరపట్నంలో మనకు 1 పోస్టు సహాయక పోస్టులు అయితే ఉన్నాయి. మనకు టీచర్ పోస్టులు మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు బలిజిపేటలో ఇక్కడ మీకు ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అన్ని కూడా మీరు వేకెన్సీస్ అనేది ఈ నెల 37 లోపల ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోవాలి. అలానే మీకు అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అయితే ఈ ప్లేసెస్లో మీరు ఏం చేయాలి, ఐసీడీ ప్రాజెక్టులో వెళ్ళేసి ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అయితే అర్హత ఏముండాలి, అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే మనకు జూలై 1 నాటికి మీ ఏజ్ అనేది 21 నుంచి 35 మధ్యలో కలిగి ఉండాలి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. మహిళా అభ్యర్థులు అయితే ఉండాలి. అలానే ఎస్సీ వాళ్ళు ఎవరైనా అప్లై కానీ చేస్తున్నట్లయితే 18 సంవత్సరాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పెడితే 21 సంవత్సరాల వాళ్ళు అప్లై కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే వీళ్ళకి అవకాశం ఇస్తామని తెలియజేస్తున్నారు. ఓకే, అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి డాక్యుమెంట్ మనం కానీ చూసుకున్నట్లయితే కుల ధృవీకరణ పత్రం, ఎస్సీ ఎస్టీ అయినట్లయితే, బీసీ అయినట్లయితే, అలానే నివాస ధృవీకరణ పత్రం, ఆ తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్టు, లేటెస్ట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, అలానే అన్ని కూడా ఏంటంటే జిరాక్స్ తీసిన తర్వాత గ్రెడ్యుయేటెడ్ అధికారి నుంచి ధృవీకరించి ఆయా ఐసీడీ ప్రాజెక్టులో వెళ్ళేసి దరఖాస్తు అనేది చేసుకోవాలి. ఆ దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ మరిన్ని వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను. అలానే గూగుల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మీరు చేసిన చాలా సింపుల్, గూగుల్ వెళ్ళండి. గూగుల్ వెళ్ళాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ మీకు ఉంటుందండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది కూడా మీరు చాలా క్లియర్గా అనేది కూడా చదువుకోవచ్చు. అంతా కూడా రీడౌట్ చేయండి. ఇప్పుడు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. జాయిన్ కాకుండా ఉన్నట్లయితే పూర్తి డీటెయిల్స్ చదివిన తర్వాత మీరు అర్హులైతే ఇక్కడ నేను చెప్పాను చూడండి అన్ని ప్లేసెస్లో కూడా ఖాళీ వివరాలు ఇచ్చాను. అందులో మీరు నివసిస్తున్నట్లయితే ఐసీడీ ప్రాజెక్టులో వెళ్ళేసి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలండి. కావాల్సిన డాక్యుమెంట్ ఇక్కడ ఇచ్చాను చూడండి. లేటెస్ట్గా తీసుకున్నట్టు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, నివాస ధృవీకరణ పత్రం, 10th క్లాస్ మార్క్ లిస్టు, అంటే పుట్టిన తేదీ ఉన్నట్లయితే ఓకే, లేకపోతే ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే, లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీగా అయినట్లయితే ఇక్కడ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, సాధారణ సర్టిఫికేట్స్, అలానే అనాథ సర్టిఫికేట్ అన్ని కూడా ఏం చేయలేదు, జిరాక్స్ తీసుకోండి. ఆ తర్వాత గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి ధృవీకరించిన తర్వాత అప్లికేషన్ అనేది ఇక్కడ మీకు ఇచ్చాను. ఈ అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీయండి. ఆ తర్వాత ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ఆ మ్యాటర్ అనేది కూడా ఇక్కడ కూడా ఉంది. డౌన్లోడ్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్ పొందాలంటే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.